మదనపల్లి టమాటాలను ఇతర ప్రదేశాలకు ఎగుమతి చేసి రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. మార్కెట్ యార్డుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, నాదేండ్ల మనోహర్, ఎమ్మెల్యే షాజహాన్ బాషాలు కూడా మంత్రితో ఉన్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి అనంతపూర్ నుంచి కానీ ఇటు ఒక్క చిత్తూరు కానీ అన్నమయ్య కానీ చివరికి కర్ణాటక నుంచి రైతులు మదనపల్లి మండి మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ వసతులను పెంచి మరింత సౌకర్యాలు పెంచి రైతులు తమ పండించిన టమాటాని అతి ఎక్కువ రేటుకి ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి ఎగుమతి చేసేలాగా రాబోయే రోజుల్లో బాధ్యతలు నిర్వహిస్తారని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే శివరాం గారు మాట్లాడుతూ యాషల్ అనేది పెద్ద మండిగా చెప్తున్నాం. సగటున సంవత్సరానికి 1,40,000 టన్నుల టమాటా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుందంటే ఇది ఎంత పెద్ద మండిని మనం అర్థం చేసుకోవాల్సింది. సీజన్ లో రోజుకు 1000 మంది సగటున రైతులు, అన్ సీజన్ లో 400 నుంచి 500 మంది, అంటే నిరంతరం 365 రోజులు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటున్న మండి ఏదైనా ఉందయ్యా అంటే అది మదనపల్లి టమాటా మండిగా మనం అందరినీ గుర్తించాల్సింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి, రైతులకు సౌకర్యం పెంచాలి, వాళ్ళు పండించిన పంటని ఉత్పత్తుల్ని బయట అమ్ముకునే విధంగా సహకరించాలి. ఇవన్నీ కాకుండా ఈ ప్రాంతంలోనే ఇప్పుడే చెప్పారు, పల్పు తయారు చేసుకోవచ్చు, టమాటా పౌడర్ తయారు చేసుకోవచ్చు, కెచప్ తయారు చేసుకోవచ్చు. వీటికి మన దేశంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీటిని కేవలం మండిని రైతులు తీసుకొస్తే ఇక్కడ సేకరించడం, తర్వాత బయట అమ్మడం అది మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో మరింత మద్దతు ధర పెరిగేలాగా, మరింత దాని ఆదాయం పెంచేలాగా కూడా కొన్ని కార్యాచరణ రూపొందించుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఏవైతే కార్యక్రమాలు చెప్పామో తూచా తప్పకుండా ఈరోజు ప్రజల్లోకి అందించే చర్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే మన జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి మా నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు గత 25 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న పనులు 16 నెలల్లోనే ఇవ్వడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే అన్ని నియోజకవర్గాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉండే సమస్యలపై అవగాహన ఉన్న ఏకైక నాయకుడు, ఏకైక మనిషి రాష్ట్రంలో కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒకరే. అందుకోసం ఏదైతే 3 పార్టీల కలయిక, ఈ కలయిక ఇలాగే ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాం, ఈ జెండాలు చూస్తున్నాం, రేపు 20 సంవత్సరాలు కూడా ఇలాగే 3 జెండాలు కలిసిమెలిసి ఉండాలి. దానికి ఇక్కడ విచ్చేసిన 3 పార్టీ నాయకులము ఒకటే లక్ష్యంతో పనిచేయాలి. మన లక్ష్య సాధన ఒకటే. జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాం, మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి ఊసెత్తకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మనం పిలుపునివ్వాలి. మనం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకొని పోవాలని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. ఉన్న